తెగిపోతున్నాయండి అసలు రాళ్ళు తెగిపోతున్నాయండి అసలు 300 డేస్ 400 డేస్ అసలు నేనైతే చెప్తా 500 డేస్ నడుస్తుందండి. ఓవరాల్ గ్రేట్. ఎలా ఉందండి సినిమా ఆర్ఆర్ఆర్? రాళ్ళు తెగిపోతున్నాయండి అసలు. ఎలా ఉంది? ఎవరు చెక్కిపోయింది అసలు. ఏది రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఎవరిది యాక్టింగ్ బాగుంది? అసలు ఇద్దరు ఎమోషన్స్ ఉన్నాయండి. ఓకే, వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసి చూపించారా ఇద్దరిని? దాంట్లో క్యారెక్టర్లు మాత్రమే కనిపించాయి, రామ్ చరణ్ ఎన్టీఆర్ కనిపించలా. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందండి? అసలు ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ ఈ మధ్యకాలం వెళ్ళదండి. ఓకే, ఇది 2-3 years నుంచి డిలే అవుతూ వస్తుంది కదా, మీరు ఏమనుకుంటారు? ఇప్పటి నుంచో వెయిట్ కట్టు కూర్చుని అసలు ఎప్పుడు వస్తుందా అని. ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి? విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం తగ్గింది ఎప్పుడు అనిపించింది, కానీ వేరే లెవెల్. ఫైట్స్ పీక్స్ అసలు. వాళ్ళిద్దరిది బాండ్ ఎలా చూపించారు? వేరే లెవెల్ అండి. అసలు మెయిన్ ఎమోషన్ పండించాడు, చెక్కిపోయింది. బాహుబలి తర్వాత బాహుబలి ముందు అంటారు కదా, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత ఆర్ఆర్ఆర్ ముందు అంటారా? దీనికి అసలు పోలిక లేదండి, దీన్ని పోల్చలేదు అసలు దేనితోనే పోల్చలేదు. దీన్ని ఎమోషన్స్ పట్టాడు అలా కరెక్ట్గా, ఎవరికి ఏం కావాలో వాడికి అన్ని ఇచ్చేసాడు. స్టోరీ ఇది అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ది స్టోరీ అన్నారు కదా, ఇది రియల్ స్టోరీ కాదు అన్నప్పుడు దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ బాగుందా స్టోరీ? అసలు లైక్ ఫ్రీడమ్ ఫైటింగ్ సంబంధించి అట్లేం చూపించాల. ఫస్ట్ స్టోరీ చెప్పేశాడు, మళ్ళీ ఇంకా అప్పడాలి, అది స్టోరీ చాలు. రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ చూస్తారా మీరు? సాటర్డే మళ్ళీ క్లాస్ సాటర్డే వస్తున్నా మళ్ళీ. థ్యాంక్ యూ. మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుందండి మూవీ, అసలు సూపర్. రాజమౌళి గారు, ఇద్దరు హీరోస్ అయితే అమేజింగ్. అసలు 300 డేస్ 400 డేస్ అసలు నేనైతే చెప్తా 500 డేస్ నడుస్తుందండి. పక్కా చూడాల్సిందే, నేనైతే మళ్ళీ చూస్తున్నాను. ఓకే, హీరోస్ యాక్టింగ్ ఎలా ఉందండి? రామ్ చరణ్ అయితే, అవునండి, రామ్ చరణ్ అయితే పక్కా రామ్ లాగానే కనిపించండి నాకు. అస్సలు అద్దరు కొట్టేసింది అతను. ఇంకా తారక్ అయితే ఎప్పుడు తెలిసిందే కదా తారక్ గురించి. అసలు రాజమౌళి తారక్ కాంబినేషన్ అయితే అమేజింగ్, డౌటే లేదు. బెస్ట్ ఫిలిం. ఆర్ఆర్ఆర్ ఇంట్రొడక్షన్ ఎలా చేశారు? ఇంట్రొడక్షన్ కంపల్సరీగా మిస్ అవ్వకూడదు. ఇంట్రొడక్షన్ మిస్ అయ్యారంటే మూవీ మొత్తం మిస్ అయినట్లే. అంత అమేజింగ్ ఉంది. వాటర్ ఫైర్ అని డిఫరెన్షియేట్ చేశారా మూవీలో? చాలా మంచిగా చూపించారు ఇద్దరు బాండింగ్. ఇతను ఫైర్ లాగా ఉంటే అతను వాటర్ లాగా అతన్ని పాసిఫై చేయడం, బాండింగ్ అంతా అమేజింగ్ ఉంది. మూవీ చూస్తే మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది. సాంగ్స్ బాగున్నాయని? సాంగ్స్ అన్ని అమేజింగ్ ఉంది, కానీ నాటు మాత్రం మూవీ మొత్తంలో హైలైట్. మూవీ ఎలా అనిపించిందండి? మూవీ చాలా బాగుంది. రామ్ చరణ్ కంటే మాకు జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇద్దరిని ఈక్వల్ గా చూపించారు మూవీలో? ఇద్దరు ఈక్వల్ గా చూపించారు, కానీ మాకేమో జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా నచ్చింది. ఆలియా భట్ పాపం రోలే లేదు, పాపం డబ్బులు ఇచ్చారో లేరో. ఓకే, ఓవరాల్ మూవీ ఎంజాయ్ చేశారని? చాలా నచ్చిందండి మాకు, ఎస్పెషల్లీ ఫీమేల్స్ కి చాలా బాగుంటుంది. హీరోస్ వాళ్ళ స్టంట్స్, వాళ్ళ ఫైటింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇంట్రొడక్షన్ లో ఆర్ఆర్ఆర్ అని తీసాడు కదా, అది కూడా చాలా వేరియేషన్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ ఇస్ గుడ్ అండ్ పిక్చరైజేషన్ చాలా బాగుంది. ఈచ్ సీన్ పర్ఫెక్ట్ చాలా సాంగ్స్ అయితే అల్టిమేట్ సాంగ్స్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే బ్యూటిఫుల్. ఐ ఎంజాయ్డ్ థరోలీ. ఆలియా భట్ రోల్ కొంచెం ఉండాల్సింది, మరి అంతే. మూవీ చాలా బాగుందండి. రాజమౌళి గారు వాళ్ళ టాలెంట్ అంతా యూజ్ చేసి చాలా మంచి మూవీ తీశారు. రియల్ క్యారెక్టర్స్ని తీసుకొని ఒక ఫిక్షనల్ సెట్టింగ్లో పెట్టి ఎలా ఇంటరాక్ట్ అవుతారో అది చాలా బాగా చూపించారు. ఐ థింక్ దాట్ ఈస్ ద ప్లస్ పాయింట్ అండి మూవీకి. డెఫినెట్లీ. ఎవరు యాక్టింగ్ అండి? రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు యాక్టింగ్ లో ఎవరికి మీకు నచ్చింది? ఇద్దరిని డైరెక్టర్ బ్యాలెన్స్ చేశారా? ఎందుకంటే ఇద్దరికి చాలా ఫ్యాన్ బేస్ ఉంది కదా. ఎస్, ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. లైక్ బ్యాలెన్స్ డెఫినెట్లీ ఉంది మూవీలో. లైక్ ఒకరిని తీసి ఇంకొకరిని చెప్పడం కష్టం, బట్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అవును, లైక్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఎక్స్పెక్టేషన్ కి మీట్ అయ్యేటట్టుందా మూవీ? దిస్ హాస్ ఎక్సీడెడ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. గ్రేట్, డెఫినెట్లీ రీవాచ్. మళ్ళీ చూడొచ్చు ఫ్యామిలీతో. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. లైక్ పేట్రియాటిజం చాలా బాగా చూపించారు. గ్రేట్, థ్యాంక్ యూ. హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఫైనల్ గా March 24th ఇవాళ ప్రీమియర్ చూసాం మేము.
25th ఇండియాలో రిలీజ్ అవుతోంది. ఇక్కడ 24th ఒక రోజు ముందర మేమందరం ప్రీమియర్ చూసాం. ఆ విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. RRR ఆ సినిమా మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అందరూ పెట్టుకున్నారో దాన్ని ఎక్సీడ్ అవుతూ ఉంది మూవీ. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు వచ్చిన థియేటర్ నుంచి వచ్చిన ప్రతి వాళ్ళు దే ఆర్ లైక్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ ద అవుట్పుట్. ఇప్పుడు మనం మూవీ గురించి మాట్లాడదాం. యాజ్ ఆల్వేస్ నేనేమి స్టోరీ చెప్పను, జస్ట్ ఫ్యూ థింగ్స్ నేను కవర్ చేస్తాను. విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు ఫాదర్ దీనికి స్టోరీ రాశారు. ఆ స్టోరీ ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్పింది ఏంటంటే అల్లూరి సీతారామరాజు ఇంకా కొమరం భీమ్ రియల్ స్టోరీస్ కాదు, ఇది ఒక ఫిక్షన్ లాంటి స్టోరీ. సో అది క్రియేట్ చేసిన స్టోరీ అని ముందు నుంచే చెప్పారు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటి చాలా మంది చూశారు. రియల్లీ ఆ స్టోరీని వాళ్ళు ట్రీట్ చేసినది, అసలు ఆ ప్రతి సీన్ టు సీన్ వాళ్ళు ఎలా అయితే ఈ స్టోరీ నరేట్ చేశారో రియల్లీ అమేజింగ్. ఇప్పుడు నేను రాజమౌళి గారి గురించి, ఆయన డైరెక్షన్ గురించి మాట్లాడే అంత స్కిల్ అంత అది నాలో లేదు. బట్ నేను ఒకటే చెప్తాను, ఓ టైంలో శివ సినిమా చూసి ఏం చెప్పారంటే అది ఒక ఫిల్మ్ మేకర్స్, ప్యాషన్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ కి అది ఒక బుక్ లాంటిది అన్నారు. సో డెఫినెట్ గా RRR కూడా ప్యాషన్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ కి అదొక బుక్ లాంటిది. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ ఆ టేకింగ్, దాంట్లో తీసుకున్న కేర్, అది చూపించిన పద్ధతి, ఇవన్నీ చూస్తే ఇట్ ఈస్ అమేజింగ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ ఫర్ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ ఫ్రమ్ దిస్ మూవీ. మనం ఒకటే అనుకున్నాం, తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరు పెద్ద హీరోలు యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఓకే, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఇవన్నీ సినిమాలు వచ్చాయి అనుకోండి, బట్ ఒక 2 బిగ్ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు లైక్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వాళ్ళిద్దరు యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఎందుకంటే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారని. రాజమౌళి విత్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్ ఆయన హ్యాండిల్ చేసిన పద్ధతి, ఒక్కొక్క హీరోకి వాళ్ళకి ఉండే ఫుటేజ్, వాళ్ళకి ఎంత ఎలివేషన్ సీన్స్ వాళ్ళ పరిధిలో వాళ్ళని చాలా బాగా చూపించారు. వాళ్ళిద్దరి బాండింగ్ మనకు అక్కడ ఏమనిపిస్తుంది అంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ని చూసినట్టు అనిపించదు. అక్కడ మనం ఏంటి కొమరం భీము, అల్లూరి సీతారామరాజు గారి క్యారెక్టర్స్ చూసినట్టు ఉంటుంది. వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు. సో సినిమాలో అలాగే ప్రతి క్యారెక్టర్ మీరు తీసుకుని ప్రతి క్యారెక్టర్ తీసుకోండి. అజయ్ దేవ్గన్ ఆయన కళ్ళల్లో ఒక ఇంటెన్సిటీ, ఒక పవర్ ఉంటుంది. ఆయనని క్లోజ్అప్ లో చూసిన వెంటనే అది డైరెక్ట్ గా హార్ట్ లో ఒక మెసేజ్ వెళ్ళినంత ఫీలింగ్ ఉంటుంది. హీ హాస్ డన్ అమేజింగ్. అది చిన్న రోల్ చాలా బాగా చేశారు. అలాగే మనం తీసుకుంటే ఆలియా భట్ ఇది కొద్దిగా పెద్దగా ఉంటే బాగుండేది, బట్ స్టోరీ ప్రకారం ఇట్ కేమ్ లిటిల్ లేట్ ఇన్ ద మూవీ, బట్ అమేజింగ్లీ వెల్ షీ డెడ్. చాలా ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చాలా. అలాగే ఇంకొక హీరోయిన్ క్యారెక్టర్ చేసిన జెనిఫర్ అనే పేరు, ఒలివియా మారిస్, ఆమె కూడా ఎవరికున్న సీన్ లో దే హ్యావ్ డన్ రియల్లీ రియల్లీ వెల్. డైరెక్షన్కి వస్తే రాజమౌళి నోస్ రెసిపీ. అసలు అంటే పబ్లిక్ ఏం కావాలి అనేది రాజమౌళికి బాగా తెలుసు. ఎందుకు అంటే స్టోరీ ఇట్లా వెళ్తూ ఉంటుంది. వెన్ యూ ఫీల్ లైక్ ఓకే కొద్దిగా ముందరికి ఇలా వెళ్తుంది అనేటప్పటికి ఇమీడియట్లీ ఆయన ఒక సీన్ పెడతారు. ఆ సీన్ ఎలా వెళ్తుందంటే ఆ హైలో మనం ఉండిపోతాం. ఆ హైలో ఉండిపోయాక మళ్ళీ కిందకి రావడానికి టైం పడుతుంది. ఈ లోపల ఇంకొక ఎలివేషన్స్ సీన్. సో హీ నోస్ ఎవ్రీథింగ్. ఇంకోటి నాకు లిటరల్లీ ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ వాచింగ్ ఎ హాలీవుడ్ మూవీ. సో డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అందరికీ. నాకు మాత్రం ఈ సినిమా ఒక తెలుగు మూవీ ఇండస్ట్రీలో సినిమాలు చూస్తూ మన మూవీస్ని ఇంకొక రేంజ్కి తీసుకెళ్లిన మూవీ అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ సౌండ్, కిరాణి గారు ఏంటంటే మనకు అనిపిస్తుంది ఆయన ఎప్పటి నుంచో మ్యూజిక్ చేస్తున్నారని. ఆయన ప్రతి మూవీకి ఇప్పుడు కావాల్సిన, ఇప్పుడు జనరేషన్కి ఎటువంటి మ్యూజిక్, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది అనేది హీ నోస్ రియలీ వెల్. అలాగే సాయిన మాధవ్ బుర్రా ఆయన డైలాగ్స్, సో యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ రియలీ గుడ్. సముద్రకని ఆయనది కూడా చిన్న రోల్ పరిధిలో ఆయన చాలా బాగా చేశారు. మీరు చూస్తే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ వాళ్ళిద్దరు కనపడతారు. సో అల్లూరి సీతారామరాజు సెకండ్ హాఫ్లో ఆయన మేకప్, బాణాలు ఇవన్నీ, ఫైట్స్, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అమేజింగ్. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ చరణ్. వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు అది ఎలా అంటే ఏదో కంపీట్ చేస్తూ చేసినట్టు కాకుండా వాళ్ళిద్దరూ జెల్ అయిపోయారు ఆ క్యారెక్టర్స్లో. సో వాళ్ళిద్దరూ ఎంత బాగా చేశారంటే మనకి ఆ క్యారెక్టర్సే కనపడతాయి.
kudos to director and all the technicians and everything. ఇది 550 crores తో తీసారండి మూవీ. ప్రీ-రిలీజే బేస్డ్ ఆన్ వాట్ ఐ హర్డ్ 850 crores ప్రీ-రిలీజ్ బిజినెస్ అయింది. ఇది ఒక తెలుగు మూవీకి అంత రేంజ్ బిజినెస్కి వెళ్ళిందంటే we all should be proud. So please go and watch. You will not be disappointed. You'll feel proud as a Telugu వాళ్ళలాగా మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అలాగే థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ సినిమా Z5 వాళ్ళు రైట్స్ తీసుకున్నారు. ఐ డోంట్ నో అది ఎప్పుడు Z5లోకి వస్తుంది అది అనేది, బట్ Z5 అనే లోగో చూసాం కాబట్టి Z5 వాళ్ళు తీసుకున్నట్టు తెలిసింది. సో ప్లీజ్ గో అండ్ వాచ్. నాకు ఇప్పుడున్న హైకి, నేను ఇంత అదిగా మాట్లాడుతున్నాను, ఇప్పుడున్న హైకి ఐ హ్యావ్ టు వాచ్ దిస్ మూవీ. ఓవరాల్ గ్రేట్.